ఢిల్లీలో ఇవాళ బిగ్ డే. కేబినెట్ లోని మంత్రులందరినీ ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశానికి పిలవడంతో అటెన్షన్ పెరిగింది. అసలు ఈ మీటింగ్ లో ఏం జరగబోతోంది? దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇవాళ ప్రధాని మోదీ నేతృత్వంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ నిర్వహిస్తారు. ఈ సాయంత్రం 4 గంటలకు సేవా తీరులో మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లారు. ఆర్థిక, రాజకీయ అంశాలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం సుమారు 3 నుండి 4 గంటల పాటు కొనసాగవచ్చని భావిస్తున్నారు. మంత్రిత్వ శాఖల పనితీరుపై ప్రధానికి ఆయా శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ సమావేశంలో శాఖల వారీగా సంస్కరణలపై దృష్టి పెడతారు ప్రధాని మోదీ. మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. అలాగే పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అంశంపై ఇప్పటికే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు మోదీ. ఇంధన ధరల పరిణామాలపై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చర్చిస్తుంది. ఇవాళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటూ ఇప్పటికే జాతీయ స్థాయిలో అంచనాలు వస్తున్నాయి. మోదీ 3వ దఫ సర్కార్ ఏర్పాటై జూన్ 10తో 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ పరిస్థితుల్లో జూన్ 2వ వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని సంకేతాలు వస్తున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష చేయబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, సమావేశంలో ఎటువంటి విషయాలను చర్చిస్తారు? సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీని ప్రాధాన్యత గురించి చెప్పండి. ఈరోజు సాయంత్రం సేవాతీత ప్రధాని కార్యాలయంలో చాలా కీలక సమావేశం జరగబోతోంది. మంత్రిమండలి సమావేశం 71 మందితో ప్రస్తుతం కేంద్ర మంత్రిమండలి ఉంది. సో అందరూ క్యాబినెట్ ర్యాంక్ సంబంధించిన మంత్రులు, అలాగే ఎంఓఎస్లు, స్వతంత్ర హోదా మంత్రులు అందరితో కూడా ప్రధాని మోడీ సమావేశం అవుతున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ప్రధానికి ఇవ్వబోతున్నారు. మంత్రిత్వ శాఖల వారీగా పనితీరు, ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో ఉన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారతదేశం పైన ఏ విధంగా పడబోతోంది, అలాగే దానికి మంత్రిత్వ శాఖల వారీగా ఎటువంటి సన్నద్ధతో కేంద్ర ప్రభుత్వం ఉంది అన్న అంశాలని ప్రధానికి వివరిస్తారు. దీంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా కీలక సంస్కరణల దిశగా ముఖ్యంగా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మనిర్భర భారత్, అలాగే వికసిత్ భారత్ లక్ష్యాల దిశగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భారత్లో ముఖ్యంగా వ్యవసాయ రంగం కానీ అలాగే ఆర్థిక రంగం కానీ ఈ విధంగా రంగాల వారీగా ఎటువంటి మార్పులతో ముందుకు వెళ్ళాలి అన్న అంశాలకు సంబంధించి కీలకమైన చర్చలు ఈరోజు సాయంత్రం సుదీర్ఘంగా జరగబోతున్నాయి. సుమారు 3 నుంచి 4 గంటల పాటు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగబోతోంది. అయితే దీనికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల టర్మ్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, ప్రధానంగా మంత్రిమండలిలో పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పుడున్న వారిలో మెరుగైన పనితీరు కనబరచే వారికి ఉద్వాసన పలికి, కొత్త వారికి, అలాగే ఎన్నికలు రానున్న రాష్ట్రాలు, అలాగే ముఖ్యంగా రాజ్యసభకి కొంతమంది నేతలు కొత్తగా రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైన కూడా మోడీ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఈరోజు జరిగే ఈ సమావేశాల్లో ఈ ప్రధానంగా సంస్కరణలకు సంబంధించి, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఏ విధంగా ఆత్మనిర్భర్ భారత్ వైపు, అలాగే యుద్ధ పరిస్థితులను తట్టుకునే దిశగా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తుంది అన్న అంశాలతో పాటుగా మంత్రిత్వ శాఖల వారీగా పనితీరు, వాటికి సంబంధించిన సమీక్షను ప్రధాని నిర్వహించబోతున్నారు. అలాగే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా ఇటు బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ముఖ్యంగా అధికారికంగా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది, పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అన్న దానికి సంబంధించి అయితే క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మంత్రివర్గంలో ఈరోజు మంత్రుల పనితీరు, మంత్రిత్వ శాఖల వారీగా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది, ముఖ్యంగా యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎటువంటి సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది, ఎకానమీని అలాగే ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా మంత్రిమండలి సమావేశంలో కీలక చర్చ జరగబోతోంది. సో అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులకు ఇప్పటికే ఢిల్లీలో ఉండాలి, అందుబాటులో ఉండాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. సో అందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయిలో జరగబోయే మంత్రిమండలి సమావేశం కాబట్టి సో చాలా కీలక సంస్కరణల దిశగా ప్రధాని మోడీ అడుగులు వేసే అవకాశం ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఆల్ రైట్ గోపి.